కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాన్యుడి లేఖ. నేను మా నాన్నలాగే మొండిదాన్ని, ఎంతకైనా తెగిస్తాను, అంత తేలిగ్గా రాజీ పడనంటూ మీడియా వాళ్ళతో మీరు మాట్లాడిన మాటలు విని చూసి మేమేమీ కొత్తగా ఆశ్చర్యపోలేదు. అవును, మీరు ఎంతకైనా తెగిస్తారు, మీరు జగమొండి. అలా కాకపోతే లిక్కర్ స్కామ్లో 5.5 నెలలు తీహార్ జైల్లో ఉండి వచ్చి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటూ సామాజిక తెలంగాణ నినాదంతో జనంలోకి చొచ్చుకు వచ్చేస్తున్నారు చూడండి. అదే మీ గొప్పతనం, అదే మీ మొండితనం. మీలా 5.5 నెలలు జైల్లో ఉండి వస్తే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు తలెత్తుకుని మళ్ళీ జనంలో తిరగలరా? కుమిలి కుంగి కృషించిపోతాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. అంత పరువు పోయినా మళ్ళీ రాజకీయం కోసం తెగబడ్డారు చూశారు. ఇలాంటి ధైర్యం తెగువ అందరికీ రావు. ఆ మొండితనంతోనే కదా ఉద్యమంలో 14 ఏళ్ళు, తెలంగాణ సాకారం అయ్యాక 10 ఏళ్ల పాటు మొత్తం 24 ఏళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా చలాయించారు. మీకు కుటుంబ పరంగా వచ్చిన ఒకే ఒక్క గొప్ప ఆస్తి అలవోకగా మాట్లాడటం, మీరు ఎంత తప్పుడు పనులు చేసినా అవతలి వాళ్ళకి మాత్రం శుద్ధులు చెప్పడం. బీఆర్ఎస్కి దూరంగా జరిగిపోతూ మీరు చెప్తున్న కథలు, కహానీలు తెలంగాణ ప్రజానీకానికి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, భావోద్వేగాలను ఆంధ్ర వాళ్ళు 60 ఏళ్లు వాడుకుంటే మీరు 24 ఏళ్లలో మొత్తం దూసిపడేశారు. మీ కుటుంబ తగాదాలతో, ఆస్తి గొడవలతో బీఆర్ఎస్ నుంచి విడిపోవాలని, సొంత పార్టీ పెట్టాలని లేదా వేరే పార్టీలో చేరాలని ప్రయత్నించడం, ఆశించడం తప్పేమీ కాదు. మీ సొంత గొడవలకి, వ్యక్తిగత రాజకీయాలకి, ఆకాంక్షలకి తెలంగాణ ట్యాగ్ లైన్ తగిలించడం అన్యాయం, అమానుషం. ఎమ్మెల్సీని కొంటూ 50 లక్షల రూపాయల క్యాష్తో దొరికిన రేవంత్ రెడ్డి కూడా తనను అరెస్టు చేస్తే తెలంగాణ మొత్తాన్ని అరెస్టు చేసినట్లే అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ వాదన కూడా అలాగే ఉంది. కేసీఆర్ బొమ్మ, తెలంగాణ నినాదంతో 2009 నుంచి ఉద్యమంలో మీరు చేసిన వసూళ్లు, బెదిరింపులు ఇప్పటికీ చాలామంది మర్చిపోలేదు. ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స సినిమా విడుదలను తెలంగాణలో అడ్డుకుంటూ మీకు రావాల్సింది అందగానే పట్టు సడలించి గేట్లు తెరిచిన మీ తెలివితేటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు మీరు డిమాండ్ చేసింది మీకు ఇప్పించి సమస్యను పరిష్కరించిన అప్పటి టీడీపీ నాయకుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర అధినేత అయ్యాడు. మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఇలాంటి ఉదాహరణలు, సంఘటనలు కోకొల్లలు. కార్పొరేట్ కాలేజీలు, ఆంధ్ర రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కాంట్రాక్టర్ల నుంచి ఉద్యమం పేరిట కోట్లలో వసూలు చేసి మీరు నడిపిన వ్యవహారాలు ఇంకా చాలామంది మర్చిపోలేదు. అందుకే ఉద్యమం నాటికి డబుల్ బెడ్రూమ్ ఇంటికి గతి లేని మీరు ఇవాళ 200 కోట్ల రూపాయల విలువ చేసే బంజారా హిల్స్లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. 2 కోట్ల రూపాయల విలువైన వాచ్ చేతికి పెట్టుకుంటారు. ఇక చాలా కంపెనీల్లో మీకు, మీ భర్త అనిల్కు వాటాలు, షేర్లు, బోర్డు డైరెక్టర్షిప్లు ఉండనే ఉన్నాయి. 2014 ముందు మీ ఐటీ రిటర్న్స్ ఎంత? 2025లో మీ ఐటీ రిటర్న్స్ ఎంత? ఈ రెండింటినీ పోల్చి చూస్తే 10 ఏళ్లలో మీరు జనం సొమ్ము ఎలా పీల్చేశారో తేలికగా అర్థమవుతుంది. అసలు ఈ ఆస్తులన్నీ మీకు ఎక్కడివి అని మిమ్మల్ని అమాయకంగా ప్రశ్నిస్తే వ్యాపారాలు చేస్తే వస్తాయి, మీరు కూడా వ్యాపారం చేసి సంపాదించండి అని చాలా తెలివిగా చెప్తారు. 10 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు ఇలా సంపాదించాలని ఎవ్వరికీ తెలియదు. మీకు మాత్రమే తెలిసిన విద్య అది. నిజామాబాద్ ఎంపీగా మీరు ఎందుకు గెలవలేకపోయారో తెలుసా? అడ్డు అదుపు లేని మీ బహిరంగ అవినీతి వ్యవహారాలే దానికి కారణం. మిమ్మల్ని మీ అన్నయ్య కుట్ర చేసి ఓడించారని ఒకసారి, పార్టీ వాళ్ళు ఓడించారని మరోసారి, ఇలా మీరు ఎన్ని కహానీలు చెప్పినా మిమ్మల్ని ఓడించింది జనం. నిజామాబాద్లో మీరు, మీ చుట్టూ ఉండే వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఎంపీగా ఓడిపోయినా సిగ్గుపడకుండా ప్రజల తీర్పుని తుంగలో తొక్కి ఎమ్మెల్సీగా మళ్ళీ చట్టసభలో అడుగుపెట్టారు మీరు. అదే మీ గొప్పతనం, మీ తండ్రి కేసీఆర్ రాజనీతి. కేసీఆర్ తెలంగాణ కోసం రాజకీయ ఉద్యమం చేశాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఇందులో భిన్నాభిప్రాయాలు ఎవ్వరికీ లేవు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక మీ కుటుంబం చేసిన అరాచకం, రాజరిక పాలన, అవినీతి అంతు పంతులేనివి. గడిచిన 10 ఏళ్లలో మీరు సంపాదించిన మీ ఒక్కరి ఆస్తులే మీ అరాచకానికి ఒక ఉదాహరణ. మీ విషయంలో ఇప్పటికీ మేమంతా ఆవేదన చెందేది ఏంటంటే మీ కుటుంబంలో ఎవ్వడికి ఏం జరిగినా దాన్ని తెలంగాణ మొత్తానికి అటాచ్ చేస్తారు. మిమ్మల్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే తెలంగాణ ఆడపడుచులందరికీ అవమానం అంటారు.
కేసీఆర్కి కాళేశ్వరం స్కామ్లో నోటీసులు ఇస్తే తెలంగాణలో 4 కోట్ల మందికి నోటీసులు ఇచ్చినట్లే అంటారు. అలా ఉంటుంది మీ మాటకారితనం. అసలు మీకు తెలంగాణ ఆత్మగౌరవానికి ఏంటి సంబంధం? తెలంగాణ వచ్చాక మీ కుటుంబం 1000 కోట్ల అవినీతికి పాల్పడింది అంటే తెలంగాణలో ప్రజలందరూ అవినీతి చేశారని అనుకోవాలా? మీరు లిక్కర్ స్కామ్లో 100 కోట్లు మాయ చేస్తే తెలంగాణ ఆడపడుచులందరూ అలాంటి మాయలే చేశారని అనుకోవాలా? మీ పిల్లలు అమెరికాలో చదువుకుంటే తెలంగాణలో వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో చదువుకున్నట్లేనా? మీరు దుబాయ్లో ఇల్లు కొంటే తెలంగాణలో అందరూ దుబాయ్లో ఇల్లు కొన్నట్లేనా? దయచేసి ఇప్పటికైనా ఈ మాటల అరాచకం ఆపండి. బీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీ. ఎన్నికల్లో గెలిస్తే మీకు అధికారం వస్తుంది, ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటారు, అంతే తప్ప కుటుంబం తెలంగాణ మొత్తం కాదు. తెలంగాణలో ప్రతి వాడికంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్లకంటూ సొంత జీవితాలున్నాయి, విలువలున్నాయి. అవన్నీ వదిలేసి మీరు చేసే పనికిమాలిన పనులకి తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపెట్టకండి. ఆస్తులు పంచుకునే విషయంలో, పార్టీలో పదవులు పంచుకునే విషయంలో మీకు కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావులతో విభేదాలున్నాయి. మీ డిమాండింగ్ నేచర్ని తట్టుకోలేక, మీరు చేసిన ఓపెన్ కరప్షన్ని కంట్రోల్ చేయలేక కేసీఆర్ మిమ్మల్ని దూరంగా పెట్టారు. ఇవన్నీ తెలంగాణలో అందరికీ తెలిసిన నిజాలు. వీటిని దుప్పటి వేసి కప్పిపెట్టి ఇప్పుడు మీరు బహుజనవాదం, సామాజిక తెలంగాణ అంటూ జనంలో తిరగడం మరీ నవ్వు తెప్పిస్తుంది. దుమ్ముల్ని ఏరుకుని తినే హైనాలు శాఖాహారం గురించి మాట్లాడినట్లుంది మీరు సామాజిక తెలంగాణ, బహుజనవాదం అంటే. జనంలోకి వచ్చి మీరు ఈ అంశాలను ప్రస్తావించే ముందు మీ తండ్రి కేసీఆర్ని అందరిలో గల్లా పట్టుకుని ఆయన 10 ఏళ్ల పాలనలో సామాజిక తెలంగాణ ఎందుకు రాలేదని అడిగితే బాగుండేది. అలాగే మీరు ఆ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ కోసం, అలాగే పార్టీలో బీసీలు, ఎస్సీలకు పదవుల కోసం, ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలకు అత్యున్నత పదవుల కోసం పోరాడితే ఇంకా బాగుండేది. అంతెందుకు, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని బొంకి ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయిన తెలంగాణ జాతిపిత మీ నాయన కేసీఆర్ని ఇదే విషయంపై మీరు ఎందుకు నిలదీయరు? ఆయన ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయరు? మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సామాజిక తెలంగాణ, బీసీలు, ఎస్సీలు ఇప్పుడెందుకు మీకు గుర్తొస్తున్నారో దీన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ సరికొత్త డ్రామా అని జనం అనుకోరా? మీ రాజకీయ కాంక్ష అపారమైంది. 5 నెలలు జైల్లో ఉండి బెయిల్పై హైదరాబాద్ తిరిగొచ్చి ఎయిర్పోర్ట్లో మీరు పిడికిలి బిగించి నినాదాలు చేసినప్పుడే మీ రాజకీయ కాంక్ష అందరికీ అర్థమైంది. తెలంగాణ ప్రజల అమాయకత్వంపై మీ కుటుంబ సభ్యులకు అపారమైన నమ్మకం ఉంది. జనం గతం మర్చిపోయి మళ్ళీ అధికారం కట్టబెడతారని మీకు ఆత్మవిశ్వాసం. అయితే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ నినాదం, 10 ఏళ్ల అధికారం కింద మీరు మీ బలాన్ని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారేమో. ఆలోచించండి. కేసీఆర్ని వదిలి వచ్చి బీఆర్ఎస్ని కాదని మీరు పార్టీ పెట్టడం సాధ్యమేనా? అసలు పార్టీ పెట్టడం అంటూ జరిగితే బీఆర్ఎస్ని కాదని ఎంతమంది వస్తారు? కేసీఆర్కి నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మీరు చేసిన డ్రామా ఆందోళనకి ఎవ్వడూ రాలేదు. పార్టీ పెడితే వస్తారంటారా? పైగా మీకు ఇన్కమింగ్ తప్ప అలవాటు లేదు, అంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం అలవాటు లేదు. అలాంటి మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం అంత తేలికవుతుందా? పార్టీ పెడతానని, పైగా సామాజిక తెలంగాణ కోసం పోరాడతానని మీరు ఇచ్చే స్లోగన్స్ కేసీఆర్ని బెదిరించడానికి, కేటీఆర్ నుంచి వాటా లాక్కోవడానికి ఉపయోగపడతాయో తప్ప ప్రాక్టికల్గా చూస్తే తెలంగాణలో మీరు మరో షర్మిలలా మిగిలిపోతారు. ఆ విషయం మీకు ఇప్పటికే అవగాహనకు వచ్చి ఉంటుంది. ఇటీవల మీరు చేసిన ధర్నాతో మీకే ఆ విషయం అర్థమై ఉంటుంది. మీతో బీఆర్ఎస్ లేదు, మీరు బీఆర్ఎస్లో లేకపోయినా వాళ్ళకొచ్చే నష్టమూ లేదు. బహుజనవాదం, సామాజిక తెలంగాణ అనే పదాలు పలకడానికి అస్సలు మీకు అర్హత లేదు. పార్టీ పెట్టడానికి మీకు శక్తి సామర్థ్యాలు లేవు. మీ దగ్గర ఉన్న 1000 కోట్ల రూపాయలు తీసి ఖర్చు పెట్టే ధైర్యం, ఉదారతత్వం లేదు. కనుక మీరు పార్టీ పెట్టినా అది అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయం. ఆ తర్వాత మళ్ళీ మీరే బీజేపీకో, కాంగ్రెస్కో వెళ్ళక తప్పదు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. లోపాయికారిగా బీజేపీతో మాట్లాడుకుని మనుగడ సాగిస్తోంది బీఆర్ఎస్. అటువంటి సమయంలో మీరు యుద్ధ నినాదం చేయడం ఏ రకంగానూ వర్కౌట్ కాదు. అందుకే పయనించండి, రియాలిటీలో నివసించండి. తెలంగాణపై కావలసినన్ని 1000 కోట్లు సంపాదించారు, వాటిని అనుభవించండి. కేసీఆర్ ఇచ్చిన పదవితో తృప్తి పడండి, లేదంటే ఇంటా బయట కూడా మీరు ఓడిపోతారు. ఇట్లు మీ సామాన్యుడు.